జగన్ని వైసీపీ కీలక నాయకులను ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఎంపీలపై ఆయన సీరియస్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్ పై రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్లయినా లేదా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అడ్డుకోరా, ఖండించరా, మౌన ప్రేక్షకులైనారా అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు మరొకసారి సంచలనంగా మారింది. మరికొన్ని ప్రశ్నలు సైతం లేవనెత్తుతోంది. జగన్ను ఉద్దేశించి ఎంపీ రేణుకా చౌదరి చేసిన కామెంట్స్పై విజయసాయి ఈ రకంగా రెస్పాండ్ అయ్యారు, సీరియస్ అయ్యారు. ఈ మేరకు రేణుకా చౌదరి కామెంట్స్ వీడియోను తన ట్వీట్కు జత చేశారు విజయసాయిరెడ్డి. చర్చనీయాంశంగా ఇప్పుడు ఈ ట్వీట్ మారింది. విజయసాయిరెడ్డి ట్వీట్తో రాజకీయ వర్గాల్లో మరొకసారి చర్చను లేవనెత్తారనే చెప్పాలి. విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సాక్షాత్తు ఆయన చేసినటువంటి ట్వీట్ను నేను చదువుతున్నాను ఒకసారి మీకోసం. సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదా? అడ్డుకోరా, ఖండించరా, మౌన ప్రేక్షకులైనారా అంటూ ఆయన ప్రశ్నించినటువంటి తీరు మనం చూస్తున్నాం. విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ ఎందుకు చేశారు అంటే, జగన్ని రేణుకా చౌదరి మాట్లాడిన మాటలకు విజయసాయిరెడ్డికి కోపం వచ్చిందా, లేకపోతే జగన్ చుట్టూ కోటరీ ఉంది అని చెప్పి గతంలో వెనిజులా అధ్యక్షుడితో పోల్చారు కదా, నికోలస్ మదురోతో పోల్చారు. ఆయన చుట్టూ జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని చెప్పి అప్పుడు మాట్లాడారు విజయసాయిరెడ్డి. ఆ కోటరీ చేతగానితనాన్ని విజయసాయిరెడ్డి చెప్పాలనుకుంటున్నారు ఆయన మాటల్లో, లేకపోతే రేణుకా చౌదరి చేసిన కామెంట్స్కి విజయసాయిరెడ్డికి కోపం వచ్చిందా జగన్ ఉద్దేశించి ఆమె కామెంట్స్ చేయడంతో? ఎందుకు అంటే జగన్ మీద ప్రేమ, ఇది వైసీపీ పార్టీ మీద జగన్ మీద ప్రేమతో విజయసాయిరెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. గతంలో కూడా అలా నికోలస్ మదురుతో పోల్చడం, ఉన్న కోటరీ గురించి మాట్లాడడం, త్వరలో ఏదో జరగబోతుందని చెప్పడం, అప్పుడు ఇలాంటి అనుమానాలే. అంటే జగన్కి కొన్ని హింట్స్ ఇచ్చారు అప్పుడు అన్ని కొంతమంది, అంటే లేదు చుట్టూ ఉన్నటువంటి కోటరీనే విమర్శించారని చెప్పి అన్నారు. ఇప్పుడు మరొకసారి అదే కామెంట్. ఈ కామెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి?